ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త ఏప్రిల్ 1 నుండి మారిపోతున్న కొత్త రూల్స్ రావడం జరిగిందనమాట. లేటెస్ట్గా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. వివరాలు చూద్దామండి. ఇక్కడ మనకు ఏటీఎం యూజర్లకు షాక్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇతరత్ర ఏటీఎం కార్డులు అయితే ఉంటాయి. సో మనకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అనేది రానున్నాయి అనమాట. దాదాపు ఒక 2-3 రోజులు కావచ్చు. ఇక మీరు ఎక్కువగా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తుంటారు. ఒకవేళ ఎలాంటి రూల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ వార్త మీకోసం అనమాట. ఏప్రిల్ 1 నుంచి 2026 నుంచి పలు ప్రముఖ బ్యాంకుల ఏటీఎం లావాదేవీలు నియమాల్లో అయితే కీలక మార్పులు చేస్తున్నారు. అవి ఏంటంటే డెబిట్ కార్డు వినియోగం కావచ్చు, అదేవిధంగా యూపీఐ ద్వారా నగదును అనేది ఉపసంహరణ అంటే తీసుకోవడం పరిమితులు ఉన్నాయన్నమాట. ఇక ఎట్లా అనేది దాంట్లో కొన్ని ఛార్జీలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ఎక్స్ట్రాగా మనం తీసిన దానికంటే ఎక్కువగా పైసలు కూడా కొన్ని కట్ అవుతాయి అనమాట. ఇలా కట్ అవుతున్నాయి ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఇచ్చారనమాట. తర్వాత వివరాలు చూసుకున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంకు తన కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది. ఇకపైన ఏం చేస్తారట, ఏటీఎం నుంచి లేదంటే యూపీఐ ద్వారా తీసే నగదును కూడా నెలవారీ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్లోనే పరిగణిస్తారనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే గతంలో వీటిని విడిగా పరిగణించేవారు, కానీ ఇప్పుడు అలా కాకుండా కొత్త విధానం. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి 3 లావాదేవీలు, అయితే ఇతర నగరాల్లో 5 లావాదేవీలు మాత్రమే ఫ్రీగా లభిస్తాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉచిత కోటా మూసిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు ఏం చేస్తారట, 23 రూపాయలు ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు. కాబట్టి సో ఒకసారి గుర్తుంచుకోండి. 3 లావాదేవీలకు సంబంధించి ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇకపైన ఇక్కడ వచ్చేసి మనకు సాయంత్రం 7:30 గంటల తర్వాత ఏటీఎం లావాదేవీలు మరుసటి రోజు ఖాతాలోకి చేరుతాయని చెప్తున్నారు. అదేవిధంగా అంటే నెల చివరి రోజు రాత్రి చేసే విత్డ్రాలు తర్వాతి రోజు కోటాలోకి బదిలీ అవుతాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక మనకు పిఎన్బి కావచ్చు, బంధన్ బ్యాంక్ సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కొన్ని రకాల డెబిట్ కార్డు డైలీ విత్డ్రా లిమిట్ని అయితే సవరించాయి కదా. సో ఏప్రిల్ 1 నుంచి ఎంపిక చేసిన కార్డులకు గరిష్ట విత్డ్రా లిమిట్ అనేది ₹1,00,000 నుంచి ₹1,50,000 అంటే ఇక్కడ 50,000 వరకు అయితే తగ్గించారు. కార్డు కేటగిరీని బట్టి పరిమితి అనేది ఈ రకంగా అయితే ఉందన్నమాట. సో ఎలాంటి కార్డులు ఉన్నాయి దాన్ని బట్టి అయితే ఇందులో వచ్చేసి ₹50,000 నుంచి ₹75,000 మధ్య ఉన్నాయని చెప్తున్నారు. ఇదే సమయంలో బంధన్ బ్యాంకు కూడా తన ఏటీఎం పాలసీని అయితే అప్డేట్ అనేది చేసింది అనమాట. ఇక బ్యాంకు సొంత ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు ఇచ్చారు. అక్కడ దానికంటే హెచ్డిఎఫ్సి కంటే ఇక్కడ ఉచితంగా 5 ఇచ్చారనమాట. అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే ఇందులో ప్రధానంగా ఇతర బ్యాంక్ ఏటీఎంలో మెట్రోలు కావచ్చు, అదేవిధంగా మిగిలిన వాటిలో అయితే సేమ్ ఉన్నాయి. మిగిలిన చోట 5 ఉన్నాయి ఉచితంగా ట్రాన్సాక్షన్లు. ఇక హెచ్డిఎఫ్సి దీనికి కంపారిజన్. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఇకపైన ఉచిత కోటా భాగంగానే లెక్కిస్తారనమాట. ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బ్యాంకింగ్ వ్యవస్థ ఏటీఎఫ్పి సవరించడంతో పాటు ఛార్జీలు ఇలా ఉంటున్నాయి. ఇకపైన ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ₹23 ఛార్జ్ అనేది చేరున్నారు. నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ అయితే ₹10 వసూలు అయితే చేయబోతున్నారు. అకౌంట్లో మనకు తగినంత డబ్బు లేక ట్రాన్సాక్షన్ విఫలమైతే ₹25 జరిమానా అయితే విధిస్తారు. నిజానికి మార్పులు చిన్నవిగా అనిపించినా కూడా తరచుగా ఏటీఎంలను వాడేవారిపైన ఆర్థిక భారం పడనుందని చెప్తున్నారన్నమాట. ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బ్యాంక్ కస్టమర్లకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇందుకే ముఖ్యంగా పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి